అండి, మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మాకు డైరీ ఫామ్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనను రైతులతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ సంఘటన ఏంటి అంటే 3 సంవత్సరాలకు మా డైరీ ఫామ్లో ఒక తోడ అనేది హీట్కి రావడం జరిగింది. హీట్కి వచ్చిన వెంటనే వెటనరీ డాక్టర్ గారిని పిలిపించి మా డైరీ ఫామ్కి ఒక దూడ అనేది ఇలా హీట్కి రావడం జరిగింది సార్ అని చెప్పేసి వెటనరీ డాక్టర్ గారికి వివరించిన వెంటనే వెటనరీ డాక్టర్ గారు మా డైరీ ఫామ్ దగ్గరికి వచ్చి ఆ దూడను చూసి ఫస్ట్ టైం హీట్కి వచ్చినటువంటి దూడను చూసి ఏం చెప్పారంటే, దీనికి 7 చేసినా కూడా కృత్రిమ గర్భధారణ చేసినా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పారు. ఎందుకు ఉపయోగం ఉండదు సార్, హీట్కి వచ్చిందిగా చేయండి సార్ అని చెప్పేసి నేను అడిగితే, మీరు చేయమంటే చేస్తాను, కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అవ్వదు అని చెప్పారు. ఎందుకు కన్ఫామ్ అవ్వదు సార్, ఫస్ట్ టైం 7 చేసినటువంటి బఫెలో దూడకు అని అడిగాను. అడిగితే వెటనరీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నాకు దానికి సమాధానం వచ్చుటకు దానికి గర్భాశయం అనేది ఎదగలేదు. ఆ దూడకు ఫస్ట్ టైం హీట్కి రావడం వల్ల మీరు మంచి దానా పెట్టి సెకండ్ టైం హీట్కి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను వచ్చేసి 7 చేస్తాను, అప్పుడు 100% కన్ఫామ్ అవుతుంది ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలాగే డాక్టర్ గారు చెప్పినట్టే మంచి దానా అనేది ఆ దూడకు పెట్టి సెకండ్ టైం హీట్కి వచ్చినప్పుడు వెటనరీ డాక్టర్ గారికి కాల్ చేసిన వెంటనే వెటనరీ డాక్టర్ గారు వచ్చి చూసి ఆ దూడను చెక్ చేసి 7 చేయడం జరిగింది. అట్లా చేసిన తర్వాత సెకండ్ టైం 7 చేసిన తర్వాత ఫస్ట్ టైం హీట్కి వచ్చినప్పుడేమో మంచి దానా పెట్టమన్నారు. పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం హీట్కి వచ్చింది. సెకండ్ టైం హీట్కి వచ్చిన వెంటనే వెటనరీ డాక్టర్ గారికి కాల్ చేసిన తర్వాత వెటనరీ డాక్టర్ గారు వచ్చి 7 చేయడం వల్ల 100% ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అవడం జరిగింది. కన్ఫామ్ అయ్యింది అని చెప్పేసి మీకు ఎలా తెలిసింది అని చెప్పేసి ఈ వీడియో చూసిన రైతులకు డౌట్ రావచ్చు. 7 చేయించిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ టెస్ట్ అయితే ఆ దూడకు చేయించడం జరిగింది. 100% ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి వెటనరీ డాక్టర్ గారు 3 నెలల తర్వాత ఆ దూడను చెక్ చేసి మాకు చెప్పడం జరిగింది ఆ విషయం అనేది. అందుకని చెప్పేసి రైతు సోదరులు ఎప్పుడూ కూడా వెటనరీ డాక్టర్ గారు చెప్పిన ప్రతి సజెషన్ ఫాలో అయ్యి మంచిగా బఫెలో దూడలకు దానాలు పెట్టినట్లయితే 100% 3 సంవత్సరాలకు హీట్కి రావడం జరుగుతుంది బఫెలో దూడలు అనేవి. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.